మనము బంధనాల నుంచి విముక్తి కావాలి. మనసు యొక్క బంధనము, మనసు చేసే బంధనము, దానికి ఆవల ఉన్నది నిశ్చలతత్వమైనటువంటి ఆ యొక్క ఆత్మ. మనసు మాయ చేత అన్నిటికీ వశమవుతుంది, కావాలనుకుంటుంది. ఆ జీవి ఒక శరీరంలో ఉన్నప్పుడు ఆ జీవి ఏదైతే చూస్తాడో, ఏదైతే ఆశిస్తాడో, ఏదైతే కావాలనుకుంటాడో దానికి పరితపిస్తూ ఉంటాడు. అలా పరితపిస్తున్నటువంటి ఆ జీవి ఆ యొక్క కోరిక నెరవేరినంత వరకు అసంతృప్తిగా ఉంటాడు, బాధతో ఉంటాడు. కోరిక నెరవేరినప్పుడు ఆనందంగా ఉంటాడు. ఆ జీవి యొక్క కోరికలు భార్య పిల్లలు, ఆరోగ్యము, వైభవము, కీర్తి ప్రతిష్టలు, తన వాళ్ళు, శత్రువులు, తన మనస్సుకు ఆనందం కలగడం, ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి. వీటి నుంచి బయటపడు ఆ జీవుడు. ఏది ఇవన్నీ సాధించుకొని తృప్తిగా జీవించినా కానీ కోరికలు అనేటువంటి ఎప్పటికీ లిమిట్గా ఉండవు. ఈరోజు మనము ఒక వస్తువును కోరుకొని తిన్నామనుకోండి ఇష్టంతో, మళ్ళీ మనం ఆ వస్తువును మళ్ళీ కోరమని లేదు. ఇష్టమైన వస్తువును చాలాసార్లు పదే పదే కోరుతూ ఉంటాం. కాబట్టి అంతం ఉండదు దానికి. ఈ జీవికి ఆ యొక్క ఏ జన్మలు ఎత్తినా ఆ జన్మలో ఉన్న శాంతి, పరిపూర్ణ శాంతి లేదు. సమయానుకూలమైన శాంతి మాత్రమే. అటువంటి స్థితిలో జీవితం. ఏ చిన్న అలజడి వచ్చినా అతని శాంతి భగ్నం అవుతూ ఉంటుంది. మళ్ళీ అదే జీవి ఆ జన్మలో చేసిన కర్మల పరంగా అందులోని వారు తనకు నచ్చిన వారైనా కానీ మరొక జన్మలో శత్రువులు కావచ్చు కదా. అప్పుడు మళ్ళీ ఆ జన్మలో వారికి దూరంగా వారి యొక్క చెడు కోరుకుంటూ ఇలా రకరకాల కోరికలతో జీవుడు ఎప్పుడు ఎవరు మంచి కోరుకుంటాడో, ఎవరు చెడు కోరుకుంటాడో, ఎవరితో స్వార్థంగా ఉంటాడో, తన యొక్క శరీరం చివరికి తన శరీరం యొక్క చింతనను ఈ జన్మలో కోరుకుంటూ జీవి మరి ఇంకో జన్మలో ఇంకొక శరీరం యొక్క చింతన చేస్తూ ఉంటాడు. మార్పు చెందుతూ ఉంటాడు ఊసరవెల్లిలాగా. స్థిరుడైన జీవి కాదు. మాయలోని జీవి స్థిరుడైన జీవి కాదు. తను అశాంతుడు కాబట్టి తన శరీరం నశించినప్పుడు, ఆత్మ బయటకు వెళ్ళినప్పుడు నిర్జీవమైన శరీరంను చూసి, చలనం లేని శరీరం చూసి ఆ యొక్క ప్రాణి కొట్టుకుంటూ ఉంటుంది, బాధపడుతూ ఉంటుంది. తన శరీరం చూసి ఎక్కువగా మిక్కిలి బాధపడుతూ ఉంటుంది. మధ్యతరంగా శరీరం పోయింది అనుకుంటాడు. ఏ వయసులో వెళ్ళినా కానీ ఆ శరీరం పైన మమకారం వదిలిపెట్టాడు. ఇంకా ఏదో చేయాల్సింది ఉండే అనుకుంటాడు, ఇంకా ఏదో తృప్తి పడాల్సింది ఉండే అనుకుంటాడు. ఇలా జీవి, మాయాగ్రస్తుడైన జీవి ఆధ్యాత్మికతంగా ఏ విధంగా పైకి ఎదగలుగుతాడు? అన్నీ వదిలి, అన్నీ మాయను స్వరూపమని భావించి సాధన చేసిన సాధు పుంగవులు కూడా ఏదో రకంగా మాయలోకి నెట్టబడుతున్నారు. ఈ యొక్క మాయాజాలము అమితమైనది, అనంతమైనది. ఎటు చూసినా మాయనే. ఎందుకంటే నువ్వు చూస్తున్నది ఈ రెండు చక్షువులతో, గ్రహిస్తున్నది ఈ మనసు బుద్ధితో. కాబట్టి ఇవన్నీ అంతర్గతంగా కాక బహిర్గతమైనవి. కాబట్టి
నీవు వాటిలో ఉన్న సూక్ష్మత కలిగిన ఆ పరమాత్మను వెతుకుతే సాధన చేస్తే దొరకదు. పరమాత్మ అంతర్గతుడు. అంతర్గతమైన పరమాత్మను, చేతనాపరమైన పరమాత్మ స్వరూపాన్ని అచేతనమైన ఈ జగత్తును మాయగా భావించి, దాన్ని తుచ్చంగా భావించి, దానిని విసర్జిస్తే కానీ నీ సాధన కాదు. దానిని తుచ్చంగా భావిస్తే కానీ నీ సాధన కాదు. మాయలో ఉన్న అన్ని జీవులను చూసి నీవు కూడా వాళ్ళలాగా సంతోషంగా ఎవరో కొద్ది కాలం అనుభవించే సంతోషాన్ని చూస్తూ అది సాధించాలనుకుంటూ మాయలోని సాధనను వెతుకుతున్నావు, సుఖాన్ని వెతుకుతున్నావు తప్ప నిశ్చలమైనటువంటి, అపరిమితమైనటువంటి, అనంతకాలం పాటు ఉన్నటువంటి ఆ పరమాత్మ చైతన్యాన్ని సాధించాలి, దానిలో రమించాలి, దానిలో నిలవాలి అని అనుకోవడం లేదు జీవుడు. ఎందుకంటే జీవుడు తన స్థిరత్వాన్ని కోల్పోతాడు నిశ్చలత్వం వైపు వెళ్ళినప్పుడు. జీవుడు మానసికుడు, అంటే వాయువేగం కలిగినటువంటి వాడు. అతని నిశ్చలత్వం నచ్చదు, అతని గుణం స్వరూపం కాదు. తన గుణస్వరూపాన్ని తనను తాను త్యాగం చేసుకోవడం ఇష్టం ఉండదు జీవుడికి. అహంకారాన్ని వదిలిపెట్టడము జీవునికి ఇష్టం ఉండదు. అహంకార రహితం అంటే తన ఉనికి కోల్పోవడం. తాను శరణాగతి, తనకు జరిగే మానవమానాలు, కష్ట సుఖాలన్నింటినీ వదిలిపెట్టి తన ఉనికిని కోల్పోయి నిశ్చలత్వంలోకి వెళ్ళడం, అది అతనికి రుచించదు. జీవుడు సాధన చేయడం అనేది అసంభవం నిజానికి. ఆ పరమాత్మతో కలిసి ఆ పరమాత్మలో నిశ్చలత్వంలో మమేకమైపోయే లక్షణము ఆ యొక్క జ్యోతిస్వరూపుడైనటువంటి ఆ పరమానందకరుడైనటువంటి ఆ యొక్క శక్తి ఆశీర్వాదం వల్లనే ఆ జీవునికి కలుగుతుంది తప్ప ఆ జీవుడు స్వతహాగా చేరుకోవడం అనేది చాలా కష్టతరమైనది. అందుకే ఎన్నో కష్టాలు ఆ జీవునికి కలిగినప్పుడు, అతని యొక్క శక్తిని అతను తెలుసుకున్నప్పుడు, అల్పుడనని తెలుసుకున్నప్పుడు, శరణాగతి పొందినప్పుడు మాత్రమే ఆ పరమాత్మ తన యొక్క స్వభావాన్ని తెలియజేస్తూ ఉంటాడు. తనలోన జీవుని లయింపజేసుకుంటాడు. ఎలా అంటే నీవు నీ స్థితిలో ఉండకూడదు. నిరంతరము సాక్షి భావనలో ఆ పరమాత్మ యొక్క కొద్దిపాటి ఉనికి ఉన్నటువంటి సాక్షి భావనలో నిలవడం మొదలైన జీవునికి ఆ జీవితం పరిపూర్ణంగా ఏకాకారం అయ్యే సందర్భంలో ఆ సాక్షిభావం కూడా శూన్యమయ్యే స్థితిలోకి వెళ్ళినప్పుడు మాత్రమే ఆ యొక్క అపరిమిత ఆనందము, మాటలు లేనటువంటి స్థిరత్వము, ఆలోచన లేనటువంటి స్థిరత్వము, బుద్ధి శూన్యత కలిగినటువంటి స్థిరత్వము, మనస్సు లయించినటువంటి స్థిరత్వం కలుగుతుంది. ఆ సాధనకు చేరుకున్నటువంటి వారు భిక్షాటన చేస్తారు, ఎక్కడైనా దర్భలపై పడుకుంటారు, శ్మశానాల్లో సంచరిస్తారు. వారికి మంచి చెడు అవసరం లేదు. వారు ఆత్మస్వరూపులు. వారికి శారీరకమైనటువంటి ఏవి కూడా వంటబట్టవు, వారికి దరిచేరవు, వారికి అవి అతీతము. కాబట్టి వారు నిర్జన ప్రదేశాల్లో సంచరిస్తూ స్థిరమైన స్థితిలోను, సాధనలోను, శూన్య భావంలోను, నిశ్చల వైరాగ్యంలోను
నిలబడి ఎవరికి అర్థం కాకుండా సంచరిస్తూ ఉంటారు. హరి ఓం.